నారాయణపేట నియోజకవర్గం దామరగిద్ద మండల కేంద్రం సంత బజార్ మహబూబ్ నగర్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించండి కార్నర్ మీటింగ్ లో మాజీ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి కుంభం శివకుమార్ రెడ్డి ప్రజలను కోరారు. 20 సంవత్సరాల నారాయణపేట నియోజకవర్గం ప్రజల ఆకాంక్ష అయినటువంటి చిట్టెం నర్సిరెడ్డి కలను నెరవేర్చిన రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీని పార్టీలకు అతీతంగా మండలంలోని ప్రజలందరం ఏకమై కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ఎంపీగా గెలిపించుకుందామని ఆయన ముక్తకంఠంతో ప్రజలకు తెలిపారు. నారాయణపేట నియోజకవర్గం అభివృద్ధిలో చెల్ల వంశీచంద్ర రెడ్డి చేస్తున్న కృషి ఎంతో ఉందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు బాలరెడ్డి, కార్యదర్శి కాజా వెంకటరెడ్డి, శ్రీనివాస్, శరణ్ నాయక్, సింగిల్ విండో చైర్మన్ పుట్టి ఈదప్ప, తమ్మాలి రఘు, బర్ల ఆనంద్, జీకే వెంకటప్ప, వివిధ గ్రామాల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు. నాయకులు, పారిశ్రామికవేత్తలు ఆదానీలకు అంబానీలకు కట్టబెడతా ఉన్న పరిస్థితి ఉంది. అదే కాదు, ఈ రోజు ధరల పెరుగుదల అనేది మనం చూస్తా ఉన్నాం. విపరీతంగా ధరలు పెరిగి ప్రజలు ఇబ్బందులు పడతా ఉన్న పరిస్థితి ఉంది. ఈ ప్రభుత్వం రాకముందు మొత్తం 65 ఏళ్లలో 65 లక్షల కోట్ల అప్పు ఉంటే ఈరోజు ఈయన వచ్చిన తర్వాత 1,60,000 కోట్లు అప్పులు పెంచిన పరిస్థితి ఉంది. అంటే 1,00,000 కోట్లు మళ్ళీ 60,000 కోట్లు పెంచిన పరిస్థితి ఉంది. అంటే 2 అప్పులు పెరిగినా ఈరోజు మనకు ఆయన చేసే పనులు ఎక్కడా కనిపించని పరిస్థితి మనం దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. విపరీతంగా అప్పులు పెంచి, విపరీతంగా ప్రైవేట్ చేసి, అన్ని రకాల ధరలు పెంచి ఈరోజు ప్రజల్ని ఇబ్బందులు చేస్తా ఉన్న పరిస్థితి ఈరోజు బీజేపీ ప్రభుత్వానికి ఉంది. ఈ బీజేపీ ప్రభుత్వానికి ఎట్లాంటి చరిత్ర లేని పార్టీ ఈరోజు పరిపాలిస్తుంది. ఒక దురదృష్టకరమైన పరిస్థితి ఈ 10 ఏళ్ల కాలంలో మనం చూస్తా ఉన్నాం. దేశ ప్రజలు అనేక బాధలు పడతా ఉన్నా, ఇబ్బందులు పడతా ఉన్నా వాటిని పట్టించుకోని పరిస్థితి ఉంది. కరోనా వచ్చిన సందర్భంలో మనం చూసాం, మన బంధువులు, మన పిల్లలు బొంబాయిలో ఉంటే వాళ్ళు 800 కిలోమీటర్లు నడిచిన పరిస్థితి ఉంటే వాళ్ళ గురించి పట్టించుకొని ఒక పరిస్థితి ఈరోజు మనం చూసాం. ఈ ప్రధానమంత్రి ప్రజలంటే ప్రేమ లేదు, దయ లేదు. ఈరోజు ఆయన పెట్టుబడిదారులు, పెద్ద పెద్ద గుత్త పెట్టుబడిదారులకు అనుకూలంగా ఉన్నాడు తప్ప మరి పేదలకు, రైతులకు, కార్మికులకు, నిరుద్యోగులకు, విద్యార్థులకు చేసిందేమీ లేదు. అన్ని ప్రైవేట్ చేసి కొంతమంది వ్యక్తులకు ప్రజల ఆస్తుల్ని కట్టబెట్టి ప్రజల ఆస్తుల్ని దోచుకుంటా ఉన్న పరిస్థితి ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ప్రజలు కూడా ఎన్నికల సందర్భంగా సరైన నిర్ణయం తీసుకోవాలని మీతో విజ్ఞప్తి చేస్తా ఉంది సిపిఎం పార్టీ. ఈరోజు మరి ఇండియా కూటమి అని ఈ బీజేపీ చేస్తున్న అరాచకాలు, రాజ్యాంగాన్ని తీసేసే ఆలోచనలు, అప్రజాస్వామిక పద్ధతులు ఏవైతే ఉన్నాయో వీటన్నిటినీ మరి రాబోయే రోజుల్లో ఈ రిజర్వేషన్లను, వెనుకబడ్డ తరగతులకు అందిస్తున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లను ఎత్తేయాలనే ఒక దుర్మార్గమైన ఆలోచన ఉన్నటువంటి ఈ బీజేపీ పార్టీని మనం ఇంటికి సాగనంపాల్సిన పరిస్థితి ఉంది. ఈరోజు ఆయన గురించి మరి ఈరోజు ప్రజలకు ఆయన ఏ రకమైన మేలు చేయకపోగా ఈరోజు మతం పేరుతో, మరి కులాల పేరుతో ఈరోజు ఆయన పరిపాలన కొనసాగిస్తా ఉన్న పరిస్థితి ఉంది. ప్రజల మధ్య సెంటిమెంట్లను ఉపయోగించుకొని పరిపాలిస్తున్న పరిస్థితి ఉంది. కాబట్టి సిపిఎం పార్టీగా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం, మన ఈ మహబూబ్నగర్ నియోజకవర్గంలో, మహబూబ్నగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో పోటీ చేస్తున్నటువంటి డాక్టర్ చెల్ల వంశీచంద్ర రెడ్డి గారికి మనం మద్దతు తెలియజేసి మన ప్రాంత అభివృద్ధికి మనం బాటలు వేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే మన జిల్లా వాసి మరి ముఖ్యమంత్రి కావడంతో మనకు నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకం అనేది ఒక ముఖ్యమైన పథకం మంజూరు కావడం జరిగింది. అదే కాదు, మరి వికారాబాద్ కృష్ణా రైల్వే లైన్ కూడా మరి ప్రయత్నాలు ముఖ్యమంత్రి గారు ప్రారంభించారు. అట్లాంటి ప్రయత్నాలు కూడా జరుగుతూ ఉన్నాయి. కాబట్టి మన ప్రాంతం చాలా వెనుకబడ్డది. అభివృద్ధి కొరకు మనం ఈ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి సిపిఎం పార్టీగా మద్దతు తెలియజేస్తున్నాం. మరి మీరు కూడా అందరూ మరి పెద్ద ఎత్తున మద్దతు తెలియజేసి విజయం చేకూర్చాలని చెప్పి మీ అందరితో కోరుతూ నేను ముగిస్తా ఉన్నాం. ఇంకో 200-300 కోట్ల రూపాయలు తీసుకొని ఎందుకు మనం ఎక్కువ 90% గ్రామాలకి వీలు పడితే మొత్తం 100% గ్రామాలకి దామరగిద్దలు ఎందుకు తీసుకుపోకూడదు? మీరు నాతో ఉన్నారనుకోండి, అయ్యా మీకు కూడా చెప్తున్నా, సిపిఎం ఇక్కడి నుంచి బీజేపీ వాళ్ళని కూడా అడుగుతున్నా, బీఆర్ఎస్ వాళ్ళని కూడా అడుగుతున్నా, ఈ ప్రాంతం కోసం ఒక్కసారి ఎజెండాలు పక్కన పెట్టి, కండువాలు పక్కన పెట్టి ప్రతి గడప రేవంత్ కోటేద్దామని ఒకసారి ఆలోచన చేసిందంటే ప్రతి గ్రామానికి కూడా నేను తీసుకుని రావచ్చు. ఎన్ని రోజులు రాజకీయాలు ఇంకా
నా రైతుకు నీళ్ళు వస్తుంటే రాజకీయం అవసరమా? నా పిల్లలకి ఉద్యోగాలు వస్తే రాజకీయం అవసరమా మీకు? ఒక్కసారి చెప్తున్నా, పర్ణికమ్మ ఎలక్షన్ వచ్చినప్పుడు కొట్లాడదాం అన్ని పార్టీలు, కానీ ఒక్కసారి మాత్రం జెండాలు, కండువాలు, ఎజెండాలు అన్ని కూడా పక్కన పెట్టేద్దాం. ప్రతి గడప రేవంత్ అన్న కోటేశ్వర చేసుకుందాం. ప్రతి రైతు మాట్లాడతాడు, ప్రతి యువకుడు మాట్లాడతాడు. ఇక్కడ అవసరం లేదు, మాకు పార్టీలో అవసరం లేదు. ఒక్కసారి మళ్ళీ స్థానిక ఎన్నికలు వచ్చినప్పుడు ఖచ్చితంగా కొట్లాడదాం. ఎమ్మెల్యే ఎలక్షన్ వచ్చినప్పుడు బాగుంటే మనకు మళ్ళీ ప్రజలు పట్టం కడతారు, మళ్ళీ కొట్లాడదాం. కానీ ఒక్కసారి ఈ ప్రాంతం కోసం అడుగుతున్నాం, మళ్ళీ చెప్తున్నాను, మళ్ళీ 5 సార్లు అడుగుతా. ఇప్పుడైతే వేదిక నుంచి ఒక్కసారి ఆలోచించండి. రేవంత్ అన్న అడిగిందంటే 7,000 మెజారిటీ ఇక్కడ దామరగిద్ద మండలం నుంచి వస్తే ప్రతి బూత్ కి మెజారిటీ ఇస్తాం. 7,000 ఏం కర్మ, 8,000 మెజారిటీ ఇస్తాం. ప్రతి ఎకరా కూడా నీళ్లు అడుగుదామా? మన పిల్లలకి ఒక్కసారి ఈ తరం నాయకులు రాజకీయం పక్కన పెట్టి, వాళ్ళ అన్ని కూడా పక్కన పెట్టి, మొత్తం ఏకమై ప్రతి గడప ఓటేసి ఈ ప్రాంతానికి ఎడారి ప్రాంతం ఉండదాని సస్యశ్యామలమైన పచ్చని దామరగిద్ద తీసుకుందామా? ప్రతి గడప రేవంత్ అన్న కొట్టేద్దాం, ప్రతి మనిషి రేవంత్ అన్నకి ఇద్దాం. హస్తం గుర్తుకు ఒక్కసారి అందరం కలిసి వెళ్తే ఇక్కడి నుంచి చెప్పేది ఏంటి? బీజేపీ వాళ్ళకి, బీఆర్ఎస్ వాళ్ళకి చెప్తున్నాను, కొట్లాడుకుందాం. రేపు స్థానిక ఎన్నికలు వచ్చిన తర్వాత ఎవరి బలం మీద చూసుకుందాం. కానీ ఇప్పుడు మాత్రం దామరగిద్ద పచ్చదనం, దామరగిద్ద రైతుల ఆనందం, ఆర్థికంగా శక్తివంతమైన దామరగిద్ద చేసుకుందాం. ఇక్కడ మళ్ళీ చెప్తున్నా, మీరు నాతో సపోర్ట్ చేయండి. మీరు చేయాల్సిందల్లా ఓటేయడం అంతే. ఇండస్ట్రీ లేదు, నాకు మీరు అవకాశం ఇస్తే ఖచ్చితంగా ఒక ఇండస్ట్రీ కూడా, ఇక్కడ పరిశ్రమ కూడా ఇక్కడ పెట్టి తీరుతాం. ఇక్కడ యువకులకి ఉద్యోగాలు ఇస్తాం. పర్ణికమ్మ యువకుల కోసం స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ కూడా నారాయణపేటలో శాంక్షన్ చేయించుకుంది. దాంట్లో ప్రతి యువకుడికి కూడా ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత దాదాపు 100% అయితే తప్పకుండా 90% మంది ఇక్కడ యువకులకి హైదరాబాద్ లో ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత శివన్నగా నేను తీసుకుంటానని చెప్తున్నాను. మీ బిడ్డలకు ఉద్యోగాలు, రైతులకి నీళ్లు, మీ సంక్షేమ పథకాలు చెప్తారు. ఇక్కడ మీ గురించి కూడా మహిళలు కూడా చూస్తా ఉన్నారు. ముందు ఇక్కడ తీర్మానం చేసుకుందామా? ప్రతి గడపకి ఓటు అడుగుదామా? హస్తం గుర్తుకు ఓటు వేయించుకుందామా? దామరగిద్దని పచ్చని పొలాలతో నింపుకుందామా? వద్దనుకుంటా కొందరికి, నింపుకుందామా? ఇవన్నీ నింపుకోవాలంటే ఏం చేయాలి? ఏ గుర్తుకు ఓటు వేయాలి? హస్తం గుర్తుకు ఓటు వేసే వాళ్ళు ఒక్కసారి చేయలేపండి. దాదాపుగా ప్రతి ఒక్కరు కూడా చేయలేపున్నారు. ఇప్పుడు అడిగేది ఒకటి, ఉన్న 4-5 రోజుల ఎలక్షన్ కి మీరు ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా హస్తం గుర్తుకి ప్రతి ఇల్లు కూడా ఓటేసేలా చేద్దాం. ప్రతి ఒక్కరు కూడా అడుగుదాం. ఇక్కడ సంక్షేమ పథకాల గురించి మాట్లాడతాను. 6 గ్యారంటీలు ఇవ్వడం జరిగింది. దాంట్లో 2